విధిరాత అంటే ఎలా ఉంటుందో వైసీపీ అధ్యక్షుడు జగన్ కు బాగా అనుభవంలోకి వచ్చినట్లుంది. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత తాడేపల్లికి అడపాదడపా వస్తూ పూర్తిగా బెంగళూరుకు షిఫ్ట్ అయిపోయారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను పార్ట్ టైం పొలిటీషియన్లంటూ ఎగతాళి చేసేవారు. ఇద్దరూ హైదరాబాదులో ఉంటారని, అప్పుడప్పుడు ఏపీకి వస్తారంటూ విమర్శించారు. కాలం గిర్రున తిరిగి వచ్చింది. ఓడలు బళ్ళయ్యాయి, బళ్ళు ఓడలయ్యాయి. ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అవగా కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేక జగన్ పార్ట్ టైం పొలిటీషియన్ గా మారిపోయారు. పూర్తిగా బెంగళూరు ప్యాలెస్ లోనే ఉంటున్న జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు మంగళవారం మధ్యాహ్నం వచ్చి గురువారం ఉదయం వెళ్లిపోతారు. ఎవరు అందుబాటులో ఉంటే వారితో పార్టీ సమావేశం లాంటిది ఒకటి నిర్వహిస్తారు. వినాయక చవితికి తాను కూడా హిందువులకు వ్యతిరేకం అనిపించుకోకుండా ఉండేందుకు బెంగళూరు నుంచి వచ్చి పూజలో పాల్గొని సరిగా కొబ్బరికాయను కూడా కొట్టలేక తిరిగి మళ్లీ బెంగళూరు వెళ్లిపోయారు. పార్టీ నాయకులతో మాట్లాడడం, కార్యకలాపాలు సాగించడం లాంటివన్నీ అక్కడి నుంచే చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఏడాదిన్నర సమయంలో గన్నవరం నుంచి బెంగళూరుకు, బెంగళూరు నుంచి గన్నవరంకు 39 సార్లు రాకపోకలు సాగించారంటే జగన్ పరిస్థితి, వైసీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల సమయం దగ్గర పడిన తర్వాత బెంగళూరు నుంచి తాడేపల్లికి పూర్తిగా షిఫ్ట్ అవుతారా, లేదంటే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవుతారా అనేది తెలుసుకోవాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సి ఉంది.